దిగుబడి చేయడానికి ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేసుకున్నాం. నవంబర్ మాసానికల్లా ఖచ్చితంగా మేము కొంతవరకు మీకు వెసులుబాటు కల్పిస్తాం. కందిపప్పు విషయంలో ఇతర దేశాల నుంచి మేము ఇంపోర్ట్ చేస్తున్నాం అనే విషయం మంత్రి గారు ఈరోజు చెప్పడం జరిగింది. మీరు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రాంతా విస్తృతంగా పర్యటించారు, గోడౌన్లు తనిఖీ చేశారు. గత 5 ఏళ్ల కాలంలో అంగన్వాడీలకు ఇచ్చేటువంటి ఆయిల్స్ కానీ కందిపప్పు వాటిలో కూడా చాలా చోట్ల దుర్వినియోగం జరిగింది, బస్తాల్లో తగ్గు. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా మీ వెలుగులోకి వచ్చినటువంటి అంశాల మీద మీ ప్రభుత్వం తదుపరి ఏ రకంగా ముందుకెళ్ళబోతుంది? అంటే పౌర సరఫరాల శాఖలో మాకున్న వివిధ విభాగాల్లో లీగల్ మెట్రాలజీ, వెయిట్స్ అండ్ మెజర్స్ చూసుకునే బాధ్యత కూడా మాది. సో ఖచ్చితంగా ఎక్కడైతే మేము సరఫరా చేస్తున్నామో వినియోగదారుడికి ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ పొరపాటు ఉండకూడదు అనేది